నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర ఆవిర్భావ వైభవం ఏంటో, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఎక్కడ చదివితే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి, జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించటానికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ళకి దూరశ్రవుడు అనే ఒక బిల్లుడు కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరులకి దూరశ్రవుడు అనే ఆ బిల్లుడు కనిపించగానే ఆ బిల్లుడు ఆ సమయంలో అడవిలో కావలసినటువంటి కందమూలాలు, పుష్పాలు, సమిధలు వీటన్నిటినీ తీసుకొని అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అనుకోకుండా ఒక వ్యాఘ్రం అక్కడికి వచ్చి ఈ దూరశ్రవుడి మీదకు దూకుతుంది. అయితే ఈ దూరశ్రవుడు ఏమాత్రం చెక్కు చెదరకుండా చిరునవ్వులు చిందిస్తూ అలానే ఉండిపోతాడు. కానీ ఆ దూరశ్రవుడి మీదకి దూకినటువంటి ఆ వ్యాఘ్రం ఒక్కసారిగా ఆ దూరశ్రవుడిని దగ్గర నుంచి చూసి భయపడి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు కనిపిస్తుంది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, ఆ బిల్లుడి మీదకు దూకినటువంటి ఆ వ్యాఘ్రము అక్కడి నుంచి భయపడి ఎందుకు వెళ్ళిపోయింది, దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వులు చిందిస్తూ పార్వతీదేవితో, పార్వతి, ఇక్కడికి దగ్గరలో దళాదనుడు అనే పేరు కలిగిన ఒక గొప్ప దత్తాత్రేయ భక్తుడి ఆశ్రమం ఉంది. ఆ మహర్షి ప్రతిరోజు కూడా దత్తాత్రేయుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటే, దత్తాత్రేయుడు స్వయంగా ప్రత్యక్షమై తన వజ్రకవచ స్తోత్రాన్ని ఆ దళాదనుడనేటటువంటి తన భక్తుడికి ఉపదేశిస్తాడు. అలా దళాదనుడికి స్వయంగా దత్తాత్రేయుడే ప్రత్యక్షమై తన దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఉపదేశిస్తున్న సమయంలో ఆ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈ దూరశ్రవుడనేటటువంటి భిల్లుడు అనుకోకుండా వింటాడు. ఆ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని విన్న ప్రభావం చేతనే, ఆ శక్తి వల్లనే వ్యాఘ్రం అతని మీదకు దూకుతున్న సమయంలో అతన్ని చూసి భయపడి బెదిరిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని పరమేశ్వరుడు పార్వతీదేవితో పలుకుతాడు. మరి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని వింటేనే అంత దుర్భేద్యమైనటువంటి శక్తి ఆ దూరశ్రవుడికి వచ్చిందంటే దాన్ని చదివితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఎవరైతే 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠిస్తారో, లేదా జీవితంలో 1008 సార్లు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠిస్తారో, వాళ్ళు తిరుగులేని విధంగా జీవితంలో శత్రువుల మీద విజయం సాధిస్తారని, జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ప్రామాణిక పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అంతటి శక్తి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉంది. ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఒక్కొక్క ప్రదేశంలో చదివితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. మేడి చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదివితే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మామిడి చెట్టు క్రింద కూర్చొని చదివినట్లయితే జీవితంలో మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. చింత చెట్టు కింద కూర్చొని ఈ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. తులసి మొక్క దగ్గర పఠించినట్లయితే అద్భుతమైన జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పూజామందిరంలో పఠిస్తే సత్సంతాన ప్రాప్తి యోగం కలుగుతుంది. మారేడు మొక్క దగ్గర పఠించినట్లయితే అఖండ ధనలాభం కలుగుతుంది. అలాగే విషముష్టి చెట్టు అని ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంటుంది. ఆ విషముష్టి చెట్టు దగ్గర కూర్చొని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే దుర్భేద్యమైనటువంటి శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారు. శత్రువుల మీద విజయాన్ని సాధింపజేసుకోవచ్చు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. అంతటి శక్తి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉంది. అలాగే ఎక్కడైనా ప్రవహించే నీటిలో నిలబడి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం అన్నిట్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఎక్కడైనా ప్రవహించే నీటిలో నిలబడి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గురువారం సందర్భంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.
రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం పొందటానికి పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. అభీష్టముగా దేన్ని ఉపాసించినా మిగిలిన వాటిని కూడా సమాన ప్రతిపత్తితో గౌరవించాలి. ఇందులో ప్రస్తుత అంశం శాక్తేయ తంత్రములు. ఇప్పుడు ఆలయాలు, పూజా విధానాలు అన్ని తంత్రమును అనుసరించే జరుగుతాయి, ఆగమాలను అనుసరిస్తూ ఉంటాయి. అయితే ఆగమ నిగమ సమన్వయమని వేదముల యందు చెప్పబడిన దానివి మనం తంత్రాల్లో కూడా కలుపుకుని చేస్తూ ఉంటాం. ఆ వేద సమ్మతమైన తంత్రముల్ని తీసుకుని పెద్దలు విస్తారపరిచి మనకి సాధనలోకి తీసుకొచ్చారు. అలాంటి తంత్రముల్లో శాక్తేయ తంత్రములు చాలా ఉన్నాయి. వాటిలో 64 తంత్రములు చాలా ఉత్కృష్టములు. ఆ 64 తంత్రములు శ్రీ విద్య స్థానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ. పైగా 64 తంత్రముల్లో మళ్ళీ ప్రత్యేకించి దశమహావిద్యలు కూడా ఉన్నాయి. దశమహావిద్యలు అంటే కాళీదేవత మొదలు పెడతారు. కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అంటూ దశమహావిద్యలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విస్తారమైన తంత్రం ఉంది. మళ్ళీ 10 చేయనవసరం లేదు, అందులో ఏ ఒక్కటి చేసినా పరిపూర్ణమే. అందులో 3వ విద్య శ్రీ విద్య. మొదటిది కాళీ, 2వది తార, 3వది సుందరి విద్య, అదే త్రిపుర సుందరి విద్య, అదే శ్రీ విద్య. దీన్ని శంకర భగవత్పాల వారు వ్యాప్తి చేశారు బాగాను. అంటే శంకర భగవత్వారు పూర్వమే ఉంది ఇక్కడ, ఏదో ఒక తంత్రం తీసుకున్నా చాలు. అయితే తంత్రాన్ని కూడా సాత్వికంగా, తాత్వికంగా, వైదిక పద్ధతిలో చేస్తే అది ఉత్కృష్ట స్థితిని, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. వాటిని లౌకికమైన ప్రయోజనాల కోసం వినియోగించుకున్నట్లయితే అక్కడితో ఆగిపోతుంది. అయితే అది పుణ్యకర్మయే, తర్వాత ఎప్పుడో మంచి జన్మలు రావచ్చు. కానీ ఈ జన్మకే ముక్తిని ఇవ్వగలిగేటువంటి శక్తి కొన్ని తంత్రాలకు ఉంది. అందులో శ్రీ విద్యా తంత్రం అటువంటిది. అందుకే శంకర భగవత్పాల వారు బ్రహ్మ విద్యా ప్రతిష్ఠ చేయడంతో పాటు తనదైన పీఠాలలో శ్రీచక్రారాధన ప్రధానంగా నిర్దేశించారు. అదేవిధంగా అనేక ఆలయాల్లో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. కాంచీ కామకోటి క్షేత్రంలో కామాక్షి పీఠం దగ్గర, అమ్మవారి దగ్గర శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు ఆయన. అదే కాకుండా ఎన్నో ఆలయాల్లో ఆయన శ్రీచక్ర ప్రతిష్టాపన చేసిన విషయం చాలామందికి తెలిసినదే. ఆ శ్రీచక్ర ఆరాధనని విస్తరింపజేశారు. పైగా సౌందర్యలహరి గ్రంథాన్ని అనుగ్రహించారు. చతుషష్ట్యుపచార పూజా స్తోత్రాన్ని కూడా ఇచ్చారు. అయితే అన్ని తంత్రాల్లోని శ్రీ విద్యకున్న గొప్పతనం ఏంటో ఇందులో చెప్తున్నారు. చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థిత తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. చతుషష్ట్యాతంత్రై సకలమతి సంధాయ, ఆగమాలన్నీ కూడాను శివుని నుంచి వచ్చాయని శాస్త్రం చెప్తాను. అందుకే శివవక్త్రము నుంచి వచ్చి అమ్మవారి చెవులోకి వెళ్ళేటంది, అట్నుంచి ఆగమించి అమ్మవారి చెవుల్లోకి గమించే గనక దానికి ఆగమం అని పేరు. అంటే అమ్మవారు లోకక్షేమం కోసం అయ్యవారిని అందరూ సులభంగా తరించి ఉపాయం ఏదైనా చెప్పండి అంటే ఆయన ఒక్కొక్క శాస్త్రం చెప్పాడు. అంటే ఈ శాస్త్రములన్నీ, ఆగమాలన్నీ ఇచ్చిన వాడెవడు? శివుడు. అమ్మవారి విద్యలకు అందున శివుడే గురువు. శాక్తేయ విద్యలన్నిటికీ శివుడే గురువు. ఈ విషయం పురాణాల్లో కూడా దశమహావిద్యలకి విధానం ఏర్పరచమని అమ్మవారి శివుని కోరుకుంటారు. అప్పుడు శివుడు అన్నిటికీ విధానములు ఏర్పరిచాడు. అలాగే 64 తంత్రాలు పరమేశ్వరుడు ఏర్పరిచాడు. అందుకే పశుపతి అంటే పశుపతి అయిన శివుడు అతిసంధాయ భువనం, ఆయన వీటన్నింటి చక్కగా సంధానము చేసి సమస్త ప్రపంచానికి ఒక విధంగా వంచన చేసి ఇచ్చాడయ్యా అన్నారు. ఎందుకు వంచన చేశాడన్నారు? మళ్ళీ లోకక్షేమం కోసం ఇమ్మని చెప్పినప్పుడు సకలమతి సంధాయ భువనం అని మాట ఎందుకన్నారంటే అది తర్వాత చూద్దాం. తతత్ స్థిత తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై అంటే రకరకాల సిద్ధులు ఇవ్వడం కోసం 64 తంత్రాలు ఇచ్చాడు. ఇది మోసగించడమే అన్నాడు. ఎలాగో అంటే ఈ సిద్ధులన్నీ లౌకికములు. ఎవడో వచ్చాడు శివుడి కోసం తపస్సు చేశాడు, శివుడు ఏం కావాలన్నాడు అంటే నాకు ఐశ్వర్యం కావాలి, ఇచ్చేసాను వెళ్ళిపో అంటాడు. అడిగినవాడు పాపం ఐశ్వర్యం అడిగాడు, కానీ దీని శాశ్వతత్వం లేదురా, ప్రధానమైనది మోక్షం, జ్ఞానం, అది కోరుకొని చెప్పడు, ఇచ్చేస్తాడు ఐశ్వర్యం. మోసగించాడో మోసగించలేదో చెప్పండి, చెప్పండి. మోసగించాడు, ఏది అడిగితే అది ఇచ్చాడు, మోసం ఏముంది?
అంటే అసలు ఇవ్వలేదు ఆయన, ఇవి ఇచ్చేసాడు. ఇవి మోసగిస్తాయి తెలుసుకోవాలి. లౌకికమైన కోరికలన్నీ కోరుకోవడం మోసమే. ఎవరికి వంచన? మనల్ని మనమే వంచుకుంటున్నాం, కానీ ఆత్మవంచనే. అయితే ఆయన చెప్పొద్దు అంటే చెప్తే నీకు అర్థం కావద్దు, అది ఒకటి ఉన్నది ఇక్కడ. చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం గిలగిలగిల ఏడుస్తాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఈ చాక్లెట్ ప్రధానం కాదు రాయినా, కడుపు నొప్పి వస్తాయి, వీటి వల్ల ప్రయోజనం ఏమన్నాయి, చక్కగా చదువుకుని గొప్పగా వెళ్ళుము అంటే ఆ సమయంలో పిల్లాడికి అర్థం కావు. వాడికి 1-2 చాక్లెట్లు ఇచ్చి వాడు కొంచెం బుద్ధి ఎదిగాక అప్పుడు చెప్పాలి. అవునా లేదా చెప్పండి? పిల్లల మెచ్యూరిటీ అంతే ఉన్నది. అలాగే జీవుడికి కూడా ఒక మెచ్యూరిటీ ఉండాలి, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు ఇక్కడ. జ్ఞానం మోక్షం పొందడానికి కూడా ఒక అర్హత కావాలి, ఒక ఎదుగుదల కావాలి, ఒక పరిణతి కావాలి. ఆ పరిణతి వచ్చే వరకు కూడా లౌకిక కోరికలు కోరుకుంటారు, అవి ఇస్తారు. తల్లి ఎలాగైతే 2-3 చాక్లెట్ పిల్లాడికి ఇస్తుందో అలా ఇస్తారు, వాళ్ళు ఊరుకోరు. ముందు వాడిని ఏడుపు ఊరుకోబెట్టాలి. తర్వాత వాడు కొన్ని సెటిల్ అయి పెద్దవాడయ్యాక వాడికే క్రమంగా బుద్ధి వచ్చేటట్టు చేస్తారు. అమ్మ కూడా చాక్లెట్లు అడిగితే కలకాలం జీవితాంతం చాక్లెట్ తింటూ ఉండు నాయన అని దీవించదు. కొంతకాలం తిన్నాక వాడికే తెలుస్తుంది అక్కర్లేదని. ఇక్కడ అలా తెలిసేటట్టు చేస్తుంది అమ్మవారు. అందుకే వీళ్ళు భౌతికమైన కోరికలు ఒక విధంగా తీర్చే తంత్రాలు చేసేట. అంతేగాని అడిగేవిగా పిల్లల కోసం ఏదో చేయమని, సరే నువ్వు చెప్పావు కనుక నేను 64 తంత్రాలు తయారు చేశాను అన్నాడు. కానీ తయారు చేసి ప్రపంచాన్ని మోసగించాడు అన్నారు ఇక్కడ శంకరులు. ఆయన రాస్తున్నవారు శంకరులు. ఆయన దృష్టిలో మహాప్రయోజనం ఒకటే, మోక్షమే. అది పొందడానికి పనికొచ్చేదే కావాలి. అయితే అమ్మవారు ఏంటంటే మంచి పని చేశారు. పిల్లలకి ఐహికానికి పరలోకానికి కావలసినవి ఇచ్చేశారు. ఐహికానికి పరలోకానికి. ఐహికం అంటే మనకు డౌన్ ఫ్లోర్, పరలోకం అంటే అప్పర్ ఫ్లోర్, అంతే. అంతస్తులు మారే కానీ అన్నీ ఒకే భావన తెలుసుకుంటే ఇక్కడ. కానీ పైలోకాలు ఏం గొప్పవేం కాదు, ఇంతకంటే గొప్పవే, కానీ అంత గొప్పవేం కావు, మళ్ళీ కిందకి రావాల్సిందే. కనుక ఈ లోకానికి పైలోకానికి చక్కగా పనికొచ్చేవన్నీ ఇచ్చేశారు ఆవిడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురు అనేటువంటి శబ్దంలోనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అద్భుత లక్షణంగా మనం గ్రహిస్తాం. గురు సేవ మన జీవితానికి చక్కటి రాచమార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏ వ్యక్తి అయితే గురు సేవలో నిమగ్నమై గురువు చెప్పినటువంటి సూక్తి సుధను ఆచరణలో పెడతారో వారి జీవితం కూడాను కలకాలం సుసంపన్నంగా విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే మానవ జీవితంలో మొట్టమొదటి గురువు తల్లిగాను శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని శాస్త్రవచనం చెప్పినప్పటికీ చిన్నతనం నుంచే ఆమె తన మాతృత్వ ప్రేమను తన పిల్లలకు పంచడంతో పాటు వారిని జ్ఞానవంతులుగా మార్చడానికి వలసిన సనాతన సంప్రదాయ లక్షణాల్ని కూడాను ప్రబోధించాలి. భారతం, భాగవతం, రామాయణం మొదలైన పవిత్ర గ్రంథాలలో దాగిన నగ్న సత్యాలను జీవన గమనానికి ఆదర్శంగా మలుచుకునేందుకు వీలుగా ప్రతి ఒక్క తల్లి తన పిల్లలకు నేర్పించాలి. భగవద్గీత అనేటువంటిది నిత్య పారాయణ చేసే విధి విధానాన్ని పిల్లలకు ప్రబోధించాలి. ఇలా గనక చేసినట్లయితే మన సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో దాగిన అద్భుత వినూత్న జ్ఞానప్రాప్తి లక్షణంతో ప్రతి ఒక్కరూ కూడాను తమ జీవితాన్ని సాఫల్యం చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుకే
గురువు యొక్క తీక్షణమైనటువంటి అనుగ్రహ కటాక్షం మనం సాధించాలంటే ఆ గురు బ్రహ్మను కొలవటమే కాకుండా సాక్షాత్తు లోక గురువైనటువంటి దక్షిణామూర్తి స్వామివారిని, దత్తాత్రేయుల వారిని మనస్సు నిండా తలుచుకుంటూ మనం ప్రతినిత్యం కూడాను మన జీవన గమ్యాన్ని చేరటానికి మార్గతత్వాన్ని పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 6:24. తిథి త్రయోదశి రాత్రి 10:59 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 12:30 వరకు. వర్జం ఉదయం 9:03 నుంచి 10:32 వరకు. మరల తెల్లవారుజామున 6:15 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు. అమృతకాలం సాయంకాలం 5:53 నుంచి 7:21 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం గురువారం. అలాగనే మహావారుణీ యోగం. ఈ వారుణీ యోగం యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే శతసహస్ర గ్రహణ తుల్యం, అంటే 1,00,000 గ్రహణాలతో సమానమైన ఫలితం వస్తుంది ఈ రోజున చేసేటువంటి స్నాన దానాదులకు. నదీ స్నానం అలాగే దానం ఇవన్నీ కూడా గ్రహణాలలో 1,00,000 గ్రహణాలలో చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వైష్ణవులకు మాధ్వులకు ఈరోజు పారణ ఒకటి ఉంది, ఎందుకంటే నిన్న ఉపవాసం చేశారు వాళ్ళు. అలాగే మాస శివరాత్రి కూడా ఒకటి ఉంది కాబట్టి మాస శివరాత్రి ప్రయుక్తంగా ఉపవాసం చేయడం, 8 జాములలో పూజ చేయడం శివునికి, రాత్రంతా జాగారం చేయడం, శివనామ స్మరణ చేయడం, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ ఆ నామాన్ని జపించుకోవడం చాలా మంచిది. ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి ప్రదోష సమయంలో తప్పనిసరిగా ఈ నామాన్ని జపించుకుంటూ పూజ చేసుకోవడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్నవాడికి ఉపశాంతికారకములే అంతవరకు. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రామాయణంలోనూ మహాభారతంలోనూ కూడా ఆయన ఆచలలో వచ్చిన వారు ఉన్నారు కాబట్టే ధర్మం నిలబడింది, అధర్మం మడిసిపోయింది.
ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినటువంటి రథాన్ని నదీ తీరానికి తీసుకెళ్లి అర్జునుడితోటి, అర్జున, ఈ రథం దిగిపోయి నీ అక్షయబాణ తూణీరాల్ని, రథంలో నీకున్నటువంటి సంభారాల్ని తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. ఏం బావా అన్నాడు. తీసుకుని వెళ్ళి నిలబడు చెప్పాను అన్నాడు. ఆయన అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి హనుమ వంక చూశారు, కేతనం వంక. పతాకం మీద ఉన్నారు కదూ, స్వామి హనుమ ఇక మీరు వెళ్ళిరండి, బయలుదేరండి అన్నారు. హనుమ పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కృష్ణ పరమాత్మ రథ పగ్గాలు విడిచిపెట్టేసి ఒక్కసారి రథంలోంచి దిగ్గున దూకారు దూరంగా. దూకడం ఏమిటి, రథం భగ్గున కాలిపోయింది. కాలిపోగానే అర్జునుడు చల్లబోయాడు. బావా, రథం ఎందుకు అలా భగ్గున కాలిపోయిందని అడిగాడు. అర్జున, ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యాది వీరులు వేసినటువంటి అస్త్రముల యొక్క వేడికి రథం తగలబడిపోయింది. అది తగలబడిపోతే లోపల నువ్వున్నావు, అందుకని ఇన్నాళ్లు దాన్ని ఉంచాను. యుద్ధం అయిపోయింది, నీకు విజయం కట్టబెట్టాను, అందుకే కాలిపోవడానికి అనుమతించాను, ఆ అస్త్రముల యొక్క ప్రభావం చూడడాన్ని అనుగ్రహించాను అన్నాడు. అంటే కర్ణుడు విడిచిపెట్టిన అస్త్రాలు అర్జునుడి రథం మీద ఎంత ప్రభావం చూపించాయో చూడండి. అంతటి మహానుభావుడు. సూర్యనారాయణమూర్తి యొక్క జోక్యం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అంశ ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ధర్మరక్షణ కొరకు నిలబడుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహం ధర్మాన్ని రక్షించడం, ఆయన యొక్క దర్శనం ధర్మబుద్ధిని మనస్సు లోపల ప్రచోదనం చేయడం. ధర్మో రక్షతి రక్షిత. ఈ దేశం వేదభూమి, ఈ దేశం ఋషిభూమి, ఈ దేశం కర్మభూమి. ఈ దేశంలో సమస్త వాంగ్మయ సారము 2 అక్షరములే, ధర్మం. ఆ ధర్మము రక్షించి తీరుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలంటే ప్రతిరోజు ఒక్కసారి వెలుగుల ముద్ద ఆయన వంక చూస్తే చాలు, సుషుమ్నా నాడి ప్రచోదనాన్ని పొందుతుంది, బుద్ధి వికసనాన్ని పొందుతుంది. అందుకే తామర పువ్వులు వికసిస్తాయి, లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి, మంచి బుద్ధి కలుగుతుంది. అంత గొప్పవాడైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి ప్రతిరోజు తప్పకుండా చేసేటటువంటి నమస్కారం అందరి యొక్క అభ్యున్నతికి కారకమై అందరి యొక్క బుద్ధులు కూడా ధర్మమునందు అనురక్తిని పొందేటట్టుగా ప్రచోదనం చేస్తాయి. ధర్మాన్ని ఆశ్రయించిన నాడు, అందరూ ధర్మాన్ని పట్టుకున్న నాడు అంతకన్నా జీవితాలకు అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి సూర్యోపాసనకు మన దేశంలో అంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అటువంటి సూర్యనారాయణమూర్తి వైభవం రామాయణ భారతాది పురాణములలో ఎంత గొప్పగా చెప్పబడిందో. అసలు భాగవతంలో అయితే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని సూర్యుడిని ఉపమానంగా పెట్టి స్తోత్రం చేస్తాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్య జన్య కదంబముల హృత్ సరోరహములన్ నానా విధానోరూపకుడైనొట్టి తోచు హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు. ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఒక్క సూర్యుడే, ఎవరు చూస్తే వాళ్ళు అడిగో నేనే సూర్యుడికి నమస్కరిస్తున్నాను, సూర్యుడు నన్ను చూస్తున్నాడంటాడు. ఎన్ని కోట్ల మందికైనా సరే నాతోనే చూస్తున్నాడన్నట్టుగా ఉంటాడు. ఉండేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి ఉన్నాడే, ఆయనే శ్రీహరి, ఆయనే లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆయనే మంగళకరుడైనటువంటి పరమశివుడు, ఆయనే 3 మూర్తులు కలిసిన పరబ్రహ్మ స్వరూపం, ఆయనే వేదత్రయీ శరీరముగా కలిగినటువంటి మూల కందము. అటువంటి భగవానుణ్ణి రోజు దర్శనం చేయడానికి ఏ దేవాలయానికి కూడా వెళ్ళక్కర్లా. అలా ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే చాలు, మాంసనేత్రానికి దర్శనం అవుతాడు. ఆయనకి నమస్కరించడానికి చేయవలసింది 2 చేతులు ఇలా అనడం చాలు. అంత తేలికగా అభ్యున్నతిని పొందడానికి సావకాశం ఇచ్చేటటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా ఆయన పాదపద్మముల యందు భక్తి ప్రపత్తులు కలగేటట్టుగా మన జీవితములు చక్కటి మార్గంలో నడిచేటట్టు విభూతి ప్రసరణం జరగాలని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
భరతుడు చెప్పాడు, "ఓ మహాత్మా, నేను ఇంతకుముందే బృహస్పతి వద్దకు వెళ్ళి అడిగాను. ఆయన ఈ సమయంలో ఇంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలనుకుంటున్నాడు. నన్ను తన యజమానిగా స్వీకరించడానికి ఇష్టపడలేదు. నాతో యాగం చేయించడానికి అంగీకరించలేదు. మరణం లేని ఇంద్రుడు యజమానిగా ఉండగా మరణించే స్వభావం గల మానవుడిని యజమానిగా గ్రహించకు. కనుక మరుత్తుడి చేత యజ్ఞం చేయించకు. ఆ మరుత్త రాజు నాతో ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాడు" అని ఇంద్రుడు ఆయనను ఆజ్ఞాపించాడు. అందుకు మీ అన్నగారైన బృహస్పతుల వారు ఒప్పుకొని ఇంద్రుడి ఆజ్ఞనే పాటించడానికి ఇష్టపడ్డాడు. నేనెంతో ప్రేమగా ప్రార్థించాను, అయినా ఆయన అంగీకరించలేదు. "ఓ మహర్షి, ఇది సంగతి, ఇది విషయం. కాబట్టి నేను నా సర్వస్వాన్ని మీకు ఇస్తాను. మీ చేతనే యజ్ఞం చేయించాలని నేను అనుకుంటున్నాను. మీ అనుగ్రహంతో ఆ ఇంద్రుణ్ణి అతిక్రమించాలని అనుకుంటున్నాను. ఓ బ్రహ్మర్షి, నేను ఇక అక్కడికి వెళ్ళను. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆయనకు ఎలాంటి అపకారము చేయలేదు. ఆయన మనస్సు బాధించలేదు. కానీ ఆయన నన్ను వదిలేశాడు కదా, కనుక నేను ఆయన వద్దకు వెళ్ళను" అన్నాడు. ఆ మాటలు విని సంవర్తుడు ఇలా అన్నాడు, "రాజా, సరే, ఇక నేను చెప్పినట్టు నడుచుకో. అలా నడిస్తే నేను నీ కోరిక తీరుస్తాను. నీ యజ్ఞం పూర్ణమవుతుంది. నేను నీ చేత యజ్ఞం చేయించే సమయంలో ఆ ఇంద్ర బృహస్పతులు ఇద్దరూ బాగా కోపిస్తారు, నన్ను ద్వేషిస్తారు. ఆ సమయంలో నువ్వు నన్నే సమర్థించాలి. నా పక్షంలోనే ఉండాలి. నాకు అండగా ఉండాలి. రాజా, నిన్ను నా యజమానిగా స్వీకరించాలని నా మనస్సు ఇష్టపడుతోంది. నువ్వు చేసే యజ్ఞం చాలా గొప్పది. అందుకు ఎంతో ధనం అవసరమవుతుంది. అందుకని నీకు అక్షయ ధనం లభించటానికి ఒక ఉపాయం చెబుతాను. దాన్ని నువ్వు పాటించు. దానితో నువ్వు దేవతలను, గంధర్వులను, ఇంద్రుణ్ణి కూడా తలకిందులు చేసేస్తావు. నాకు ధనం సంపాదిద్దామనే కోరిక లేదు. అలాగే ఎంతోమంది యజమానులను పొంది కీర్తి గడిద్దామనే కోరిక కూడా లేదు నాకు. ఆ ఇంద్ర బృహస్పతుల విపరీతమైన ఆలోచనలకు, విపరీతమైన భావాలకు నేను తగిన సమాధానం చెబుతాను. వారికి చక్కని బుద్ధి చెబుతాను. నిన్ను ఇంద్రుడితో సమానుణ్ణి చేస్తాను. ఇది సత్యం. అలాగే ఈ యజ్ఞాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. నన్ను నమ్ము, ఇది నిజం అన్నాడు సంవర్తకుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. సంవర్తుడు మరుత్తుడికి ఇలా చెప్పాడు, ఓ మరుత్త, హిమాలయ పర్వతానికి వెనకాల ముంజవంతం అనే పర్వతం ఉంది. అక్కడ శివుడు నిత్యం తపస్సు చేస్తూ ఉంటాడు. అక్కడ ఉమాదేవికి సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే నానా విధాలైన భూతగణాలతో కలిసి ఉంటాడు. ఆ పర్వతం మీద అక్కడి గుహలలోనూ తన ఇష్టానుసారంగా శివుడెప్పుడూ తిరుగుతూ ఉంటాడు. ఆ పర్వతం మీద ఉన్న శివుణ్ణి రుద్రగణాలు, సాధ్యులు, విశ్వాదేవులు, విశ్వేదేవులు, వసువులు, యముడు, వరుణుడు, సహచరులతో కలిసి కుబేరుడు సేవిస్తూ ఉంటారు. భూతగణాలు, పిశాచులు, అశ్విని కుమారులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, దేవఋషులు సేవిస్తూ ఉంటారు. ఆదిత్యులు, మరుద్గణాలు, రాక్షసులు కూడా అనేక రూపాలు ధరించి శివుణ్ణి సేవిస్తూ ఉంటారు. కుబేరుడి అనుచరులు, వికార రూపులు, యక్షులు వారు ఆనందిస్తూ ఉంటే శివుడు కూడా వారితో ఆనందిస్తూ ఉంటాడు. ఆ శివుడి దివ్య స్వరూపం ఉదయకాలంలోని సూర్యుడిలాగా తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ప్రపంచంలోని ఏ ప్రాణి కూడా చర్మచక్షువులతో ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేరు. ఆయన ఆకారాన్ని కూడా చూడలేదు. ఓ రాజా, శివుడు ఉన్న ఆ ప్రదేశంలో ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు, గాలి తీవ్రంగా వీచదు, సూర్యుడు ప్రచండంగా తపించడు, ముసలితనం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, మృత్యువు కలగదు, ఏ ఇతర భయాలు ఉండవు. ఆ పర్వతాలు పక్కలలో బంగారపు గనులు ఉన్నాయి. రాజా,
అవి కుబేరుడికి సంబంధించినవి. అందుచేత కుబేరుడికి సంతోషం కలిగించాలని ఆయన అనుచరులు వాటిని రక్షిస్తూ ఉంటారు. ఓ రాజర్షి, అక్కడికి వెళ్ళి భక్తితో శివుడికి నమస్కారం పెట్టు. ఆయన జగత్తును సృష్టించేవాడు, సర్వ విద్యలను ధరించినవాడు. ఆ శివుడిని భక్తిగా ప్రార్థించన్నాడు. ఆ ఆజ్ఞను మరుత్తుడు వెంటనే పాటించాడు. శివానుగ్రహాన్ని పొందాడు. కుబేరుడు సంపదను పొందినట్లు మరుత్తుడు కూడా శివుడి నుండి ఉత్తమ ధనాన్ని పొందాడు. తర్వాత సంవర్తుడి ఆజ్ఞ ప్రకారంగా యజ్ఞశాలలను, యజ్ఞానికి కావలసిన వస్తువులను, ఇతర సర్వ వస్తువులను సిద్ధం చేశాడు. బంగారు పనిని చేసేవారు అక్కడ అనేక పాత్రలను సిద్ధం చేశారు. ఆ సంపద దేవతలను కూడా అతిక్రమించిపోయింది. ఆ వివరాలు విశేషంగాను బృహస్పతిని విని ఎంతో బాధపడ్డాడు. తన శత్రువు అయిన సంవర్తుడు గొప్ప సంపన్నుడైపోతాడేమో అని కుమిలిపోయాడు. బాధతో బాగా చిక్కిపోయాడు. ఇంద్రుడు అది గమనించాడు. వెంటనే దేవతలతో కలిసి బృహస్పతి దగ్గరకు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. బృహస్పతి మరుత్తుడి యాగానికి వెళ్ళలేకపోయానని చాలా బాధపడ్డాడు. దాన్ని ఇంద్రుడు గమనించి కారణాన్ని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు: ఓ ఇంద్ర, మరుత్తుడు ఉత్తమమైన దక్షిణలు ఇస్తూ మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని సంవర్తుడు చేయిస్తున్నాడు. కనుక సంవర్తుడు ఆ యజ్ఞాన్ని మరుత్తుడి చేత చేయించకూడదు. ఇదే నా కోరిక అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు: ఓ విప్ర, నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నువ్వు కోరిన భోగాలన్నీ నీకు లభించాయి. ఇంకేమైనా కోరుకుంటే లభిస్తాయి. నువ్వు దేవతలకు మంత్రవేత్తవు, పురోహితుడు. నువ్వు జరామరణాలకు అతీతుడువు. నిన్ను ఆ మానవుడైనటువంటి సంవర్తుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు అన్నాడు. అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు: ఓ ఇంద్ర, అసురులలో ఎవడైనా సర్వసంపదలతో తులదూగుతూ ఉంటే వాడి పరివారాన్ని కూడా నువ్వు దేవతలతో కలిసి వధించాలని చూస్తావు. ఎందుకంటే శత్రువు సంపన్నుడిగా ఉండటం ఎవరికైనా బాధ కలిగిస్తూనే ఉంటుంది కదా. అందుకే నువ్వు అలా ప్రవర్తిస్తావు. ఓ దేవేంద్ర, నీ స్వభావమే నాకు కూడా ఉంది. నా శత్రువు కూడా వృద్ధి చెందుతున్నాడని విని నేను వాలిపోయాను. నువ్వు అట్లా చేస్తూ ఉంటావు కదా. ఎవరైనా నీకన్నా ఎక్కువ అయిపోతే వాళ్ళని వధిస్తావు కదా. నీకు నిద్ర పట్టదు కదా. అట్లనే నాకు అనిపిస్తుంది. నేను కూడా అంతే వాలిపోయాను. కనుక దేవరాజా, అన్ని ఉపాయాలను ప్రయోగించు, అన్ని ప్రయత్నాలను చెయ్యి. ఆ సంవర్తుడిని, ఆ మరుత్తుడిని ఇద్దరిని బంధించు అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు కోపించాడు. వెంటనే ఇలా అన్నాడు: ఓ అగ్నిదేవ, నా వద్దకు రా. నా సందేశం మరుత్తుడికి అందించు. అతడి అనుమతి తీసుకొని బృహస్పతిని మరుత్తుడి వద్దకు తీసుకొని వెళ్ళు. మరుత్తుడికి ఇలా చెప్పు: ఓ రాజా, నువ్వు కోరుకున్నట్లే ఆ బృహస్పతి నీ చేత యజ్ఞం చేయిస్తాడు. ఒప్పుకో. అలాగే నిన్ను అమరుడిని కూడా చేస్తాడు అని నా మాటలు చెప్పు అన్నాడు. అగ్నిదేవుడు సరే అన్నాడు. తర్వాత అగ్నిదేవుడు చెట్లను, తీగలను ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్ళాడు. మరుత్తుడు అగ్నిదేవుడిని చూసి సంవర్తుడితో ఇలా అన్నాడు: ఓ మునీంద్ర, అగ్నిదేవుడు నిజరూపంతో వచ్చాడు. ఇదెంతో ఆశ్చర్యంగా ఉంది. ఆయనకు ఆసనాన్ని, పాదోదకాన్ని, గోవును సమర్పించండి. ఈయనకు అతిథి పూజ చేయండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఆ మాటలు విని ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, నీ పూజను స్వీకరించినట్లే భావిస్తున్నాను. నిన్ను మెచ్చుకుంటున్నాను. నన్ను ఇంద్రుడు పంపించాడు. నేను దూతగా వచ్చానన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు: ఓ అగ్నిదేవ, దేవరాజ సుఖంగా ఉన్నాడా? మా యందు ప్రసన్నుడిగా ఉన్నాడా? దేవతలందరూ ఆయనకు వశులై ఉన్నారా అని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు: ఓ రాజా, ఇంద్రుడు సుఖంగానే ఉన్నాడు. ఇప్పుడు నీతో శాశ్వతమైన స్నేహం కోరుకుంటున్నాడు. ఇంద్రుడు నా ద్వారా బృహస్పతిని నీ వద్దకు పంపాలి అనుకుంటున్నాడు.
ఎందుకంటే ఆయన నీకు గురువు. ఆయన నీ చేత యజ్ఞం చేయిస్తాడు. దీని మూలంగా మర్త్యుడవైన నువ్వు అమరుడు అవుతావు. ఆయన నిన్ను దేవత చేస్తాడు అన్నాడు. మరుతుడు ఇలా అన్నాడు, ఓ అగ్నిదేవ, నా మాట వినండి. ఈయన పేరు మహానుభావుడు సంవర్తుడు. ఈ ద్విజుడే నా చేత యజ్ఞం చేయిస్తాడు. బృహస్పతుల వారికి నా నమస్కారాలు చెప్పండి. ఇంద్రుడి చేత యజ్ఞం చేయించి మళ్ళీ మానవుణ్ణి యజమానిగా తీసుకోవటం బాగుండదు. అది ఆయనకు తగింది కాదు అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నా మాట విను. నువ్వు ఈ బృహస్పతికి యజమాని అయితే ఇంద్రానుగ్రహంతో దేవలోకంలో ఉండే గొప్ప గొప్ప లోకాలను నువ్వు పొందుతావు. నువ్వు కీర్తివంతుడు అవుతావు. అంతేకాదు స్వర్గాన్ని జయిస్తావు. నీకు ఆ లోకం వశమైపోతుంది అని ఆశ పెడుతున్నాడు. ఓ రాజా, అంతేకాదు బృహస్పతి కనుక నీ యజ్ఞాన్ని చేయిస్తే నువ్వు మనుష్య లోకాలను ఇంకా ప్రజాపతి లోకాలను సంపూర్ణ దేవ రాజ్యాన్ని కూడా జయిస్తావన్నాడు. అలా అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి అగ్నిదేవుడి మాటలను సంవర్తుడు విని ఇలా అన్నాడు, ఓ అగ్ని, ఇంతవరకు నువ్వు చాలా బాగా మాట్లాడావు, బాగుంది. నా మాట విను. ఇంకోసారి ఈ విషయాన్ని మాట్లాడటానికి ఇక్కడికి రాకు. ఒకవేళ వస్తే మాత్రం నేను కోపిస్తాను. నీలాగా నేను కాల్చేవాడినే. నాకు ఆ శక్తి ఉంది. నా దారుణమైన చూపుకు నువ్వే బూడిదైపోతావు. నిన్ను భస్మం చేసేస్తాను, జాగ్రత్త అన్నాడు. ఆ సంవర్తుడి మాటలు విని అగ్నిదేవుడు చాలా భయపడ్డాడు. ఆయన అప్పుడే కాల్చివేస్తాడేమో అని వణికిపోయాడు. రావి ఆకుల్లాగా వణికిపోతూ ఇంద్రుడు బృహస్పతి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఇలా చెప్పాడు. ఇంద్రుడు బృహస్పతి ఉన్న చోటుకి పరిగెత్తాడు. ఓ దేవా, నీ మాటలు ఆ మరుత్తనుకు ఏమాత్రం నచ్చలేదు. బృహస్పతుల వారికి ఒక నమస్కారం అని నన్ను పంపించాడు. నేను ఎన్నిసార్లు బ్రతిమాలినా మరుత్తుడు పట్టించుకోలేదు. అంతగా అడిగినా మరుత్తుడు, సంవర్తుడే నాకు పురోహితుడు, ఆయనే నా చేత యజ్ఞం చేయిస్తాడు అని గట్టిగా చెప్పాడు. ఇంద్రుడితో సంధి చేసుకుంటే మానవలోకాలు, దివ్యలోకాలు, ప్రజాపతి లోకాలు లభిస్తాయి. అయినా సరే అవి నాకు అక్కర్లేదు. నేను బృహస్పతిని నా యజ్ఞానికి పురోహితుడిగా చేసుకోను. ఇది నా దృఢమైన నిశ్చయం అని అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ అగ్ని, మళ్ళీ వెళ్ళు. నువ్వు ఆ రాజుకు నా మాటను చెప్పు. అప్పుడు కూడా నా మాటను అతడు కనుక వినకపోతే నేను ఆ మరుత్తుణ్ణి నా వజ్రాయుధంతో కొడతాను అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, ఈసారి నేను అక్కడికి వెళ్ళను. ఎందుకంటే నన్నే కాల్చేస్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఆ సంవర్తుడు సామాన్యుడు కాదు. ఆ సంవర్తుడు నిష్టగా బ్రహ్మచారి వ్రతాన్ని పాటించాడు, అవధూత వేరే. నన్ను ఆ మహర్షి దారుణంగా చూస్తూ ఇలా అన్నాడు. అప్పుడేం చేసేవాడో బతికి బయటపడి ఇప్పుడు వచ్చాను మీ దగ్గరికి, అంతే. నువ్వు కనుక బృహస్పతిని మరుత్తుణ్ణి కలపటానికి ప్రయత్నిస్తే నిన్ను భస్మం చేస్తాను అని తీవ్రంగా అన్నాడు. కనుక ఓ ఇంద్ర, ఆయన మాటలోని బలాన్ని గుర్తించు. ఆ సంవర్తుడిని సరిగ్గా అర్థం చేసుకో. విప్రబలాన్ని మించిన గొప్ప బలం మరొకటి లేదని తెలుసుకో. బ్రహ్మతేజోబలం నాకు తెలుసు, అది సంవర్తుడి దగ్గర ఉంది. అందువల్లనే సంవర్తుడిని నేను గెలవాలని అనుకోవటం లేదు అన్నాడు అగ్నిదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. ఇంద్రుడు ఇలా అన్నాడు, అగ్నిదేవుడు చెప్పిన మాట నిజమే. తపస్సుల బలమే గొప్పది, వారి బలాన్ని మించింది లేదు. కానీ నా మాట వినని ఆ మరుత్తుడిని మాత్రం నేను వదలను. అతని బలాన్ని నేను సహించలేకపోతున్నాను. ఏమైనా సరే నా వజ్రాయుధం దెబ్బకు ఆ మరుత్తుడికి రుచి చూపిస్తానని చెప్పి గంధర్వుడైన ధృతరాష్ట్రుడిని పిలిచి ఇలా అన్నాడు. అంటే గంధర్వ ధృతరాష్ట్రుడు, మన కింద ఉన్నాడే ఆయన కాదు. ఓ గంధర్వ ధృతరాష్ట్ర, ఈసారి నువ్వు వెళ్ళు. సంవర్తుడితో కలిసి ఉన్న మరుత్తుడితో నువ్వు ఇలా మాట్లాడు. ఓ రాజా,
నువ్వు బృహస్పతిని ఆచార్యుడిగా చేసుకో, ఆయనతో యజ్ఞం చేయించుకో. అలా కనుక జరగకపోతే నా వజ్రాయుధం దెబ్బను తింటావు అని నా మాటను చెప్పు అన్నాడు. ఆ మాటలను గంధర్వుడైనటువంటి ధృతరాష్ట్రుడు విన్నాడు. వేగంగా మరుత్తుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ రాజా, నేను ధృతరాష్ట్రుడు అనేటువంటి ఒక గంధర్వుణ్ణి. నీకు ఇంద్రుడి మాటను చెప్పటానికి వచ్చాను. ఇంద్రుడు లోకాధిపతి, మహాత్ముడు. ఆయన మాటలను విను. ఓ రాజా, బృహస్పతిని యాజకుడిగా స్వీకరించు. అలా కనుక చేయకపోతే నా వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగిస్తానని మీకు ఇంద్రుడు చెప్పమన్నాడు అన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు, గంధర్వ, మిత్రద్రోహం చేయకూడదు. మిత్రద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. అది బ్రహ్మహత్యలో సమానం. ఆ విషయం నీకు ఇంద్రుడికి విశ్వేదేవులకు కూడా, వసువులకు, అశ్విని దేవతలకు కూడా బాగా తెలుసు. గంధర్వరాజా, ఇంద్రుడు శ్రేష్ఠుడు దేవతల్లో. ఆ ఇంద్రుడి చేత బృహస్పతి యజ్ఞం చేయిస్తాడు. ఇక్కడ సంవర్తుడు నా చేత యజ్ఞం చేయిస్తాడు. ఈ విషయంలో మాత్రం నేను ఇంద్రుడి మాట వినను, నీ మాట వినను అన్నాడు. అప్పుడు గంధర్వుడు ఇలా అన్నాడు, ఓ రాజా, అలా అయితే అదిగో వినిపిస్తుందా? అది ఇంద్రుడి గర్జన ఆకాశం నుంచి వినిపిస్తుంది, విను. ఇక ఆ దేవరాజు నీ మీద వజ్రాన్ని ప్రయోగించడం ఖాయం. కనుక నీ ప్రాణాలను రక్షించుకో. ఇంకా బ్రతికుండాలనే ఆశ ఉంటే ఇంద్రుడి కాళ్ళు పట్టుకో అన్నాడు. అంతలోనే అక్కడ ఇంద్రుడి గర్జన పెద్దగా వినిపించింది. ఆ నాదాన్ని విని మరుత్తుడు సంవర్తుడిని ఇలా ప్రార్థించాడు, ఓ మహర్షి, ఇంద్రుడు దూరం నుంచే యుద్ధానికి దిగిపోయాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించాలని చూస్తున్నాడు. ఆయన చాలా దూరంలో నిలిచున్నాడు. అందువల్ల ఆయన కనిపించటం లేదు. ఆయన గొంతే వినిపిస్తుంది. కనుక ఓ మహర్షి, నేను నిన్ను శరణు పొందుతున్నాను. నాకు అభయం ఇవ్వు, నన్ను రక్షించు. ఇంద్రుడు వజ్రాన్ని పట్టుకొని దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అతడి గర్జనులకు మన యజ్ఞశాలలోని పండితులందరూ ఎంతో భయపడిపోతున్నారు అన్నాడు. ఆ మాటలు విని సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు నేనున్నాను. ఇంద్రుడి వల్ల నీకు ఎలాంటి ఆపద కలగదు. ఇప్పుడే నేను స్తంభిని విద్యను ప్రయోగిస్తున్నాను. దాంతో నీ భయం తొలగిపోతుంది. నన్ను నమ్ము, భయాన్ని విడిచిపెట్టు. ఇప్పుడే ఇంద్రుణ్ణి కదలకుండా చేస్తాను, కనుక భయపడకు. ఓ మహారాజా, ఇప్పటికే దేవతలందరి ఆయుధాలు నశించాయి. అన్ని దిక్కులు పిడుగులు పడని, జోరుగా జడివాన పడని, ఇంద్రుడే స్వయంగా వర్షమే వర్షించని, కుండపోతంగా వర్షం పడని, మెరుపులు కనిపించని, నువ్వు మాత్రం భయపడకు. అగ్నిదేవుడు నిన్ను అగ్ని వైపుల నుంచి రక్షించుగాక. ఇంద్రుడు నీ సమస్త కోరికలను నెరవేర్చునుగాక. అలాగే నేను చంపాలని పైకెత్తిన వజ్రాయుధం అతడి చేతిలోనే ఉండుగాక అన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అదిగో గాలితో కూడిన వజ్రాయుధం యొక్క ధ్వని అతి భయంకరంగా వినిపిస్తుంది. దాన్ని వినటంతోనే నా మనస్సు మాటిమాటికి ఎంతో భయపడుతుంది. ఈ రోజున నాకు శాంతి కలగటం లేదన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, భయపడకు. నేను వాయువునై ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేస్తాను. కనుక భయం లేకుండా వరం కోరుకో. నీ మనస్సులో ఉన్నదేమిటో చెప్పు, నేనేమి చేయాలో చెప్పన్నాడు. అప్పుడు మరుత్తుడు ఇలా అన్నాడు, ఓ విప్ర, ఇంద్రుడు త్వరగా ఇక్కడికి రావాలి. వచ్చి సంతోషంగా యజ్ఞంలో హవిస్సును తీసుకోవాలి. అలాగే దేవతలందరూ కూడా ఇక్కడికి రావాలి. వారు కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. సోమాన్ని వారందరూ గ్రహించాలి అన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, ఓ రాజా, అలాగే నీ కోరిక ఇప్పుడే తీరుస్తానని మంత్రాలు చదివి దేవతలను పిలిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.